Hello buddies, welcome to our channel. Today's special Sri Rama Navami special Panakam. ఈ పానకం రెసిపీ అప్పట్లో ప్రతి శుభకార్యానికి పుచ్చుకునే వాళ్ళు. ఎక్కువగా మన తెలుగు వాళ్ళు శ్రీరామనవమికి తప్పనిసరిగా పానకాన్ని తయారు చేస్తారు. సమ్మర్లో ఈ పానకం తాగడం హెల్త్కి చాలా మంచిది. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఏం చేసినా ఒక మంచి కారణం ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. వంద గ్రాములు బెల్లం వేసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు బాగా కలపాలి. మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. బెల్లం కరిగిన తర్వాత 1/2 స్పూన్ సొంటి పొడి, దంచుకున్న యాలక్కులు 2, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, 1/2 నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకొని వడకట్టుకోవాలి. నాలుగు 5 తులసి ఆకులు వేసుకుని శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించండి. అందరిపై ఆ శ్రీరాముడి కృపా కటాక్షాలు సిద్ధించాలని కోరుకుంటూ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.